నమస్తే అండి, నా పేరు డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఫర్ మెడినైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి. ఈ మధ్యన మనం సొసైటీలో చూసే మోస్ట్ కామన్ డిసీజ్ ఆమ్లపిత్తం. ఆమ్లపిత్తం అంటే హైపర్ ఎసిడిటీ అనమాట, లేదు అంటే గ్యాస్ట్రైటిస్ అనమాట. ఇది ముఖ్యంగా ఎవరైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళలో వస్తుంది అనమాట. ఆమ్లపిత్తం అంటే ఆమ్ల అంటే సోరు, పిత్తం అంటే పిత్త అన్నమాట. సో ఈ ఆమ్లపిత్త రావడానికి ముఖ్య కారణాలు లైక్ ఎక్కువగా కంటామినేటెడ్ ఫుడ్స్ తీసుకోవటం, అలాగే ఎసిడిక్ ఫుడ్స్ తీసుకోవటం, మోర్గా సోర్ ఫుడ్స్ తీసుకోవటం, అలాగే విపరీతమైన సాల్టీ ఫుడ్స్, లేదు అంటే విరుద్ధాహారం. విరుద్ధాహారం అంటే ఇక్కడ ఇన్కంపాటబుల్ ఫుడ్స్ అన్నమాట. మన పెద్దలు చెప్తూ వస్తారు లైక్ ఏంటంటే ఫిష్ తర్వాత మిల్క్ అనేది కలిపి తీసుకోకూడదని, దీన్ని విరుద్ధాహారం అంటారు. అలాగే ఇంకా ఎసిడిక్ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళల్లో వస్తుంది అనమాట. ఎవరైతే ఈ గ్యాస్ట్రైటిస్ లేదా ఈ హైపర్ ఎసిడిటీ ఆమ్లపిత్తంతో బాధపడే వాళ్ళల్లో ముఖ్యంగా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాదు, దీన్ని నాజియా అంటారు. అలాగే ఛాతీ దగ్గర విపరీతమైన మంట, తర్వాత థ్రోట్ దగ్గర గొంతుకు దగ్గర విపరీతమైన మంట, తర్వాత సోర్ బెల్చింగ్స్, తర్వాత బిటర్ బెల్చింగ్స్, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటారనమాట. కొంతమందిలో ఏంటంటే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయన్నమాట, దాన్ని అర్టికేరియా అని చెప్పని కూడా పిలుస్తారు. కొంతమందిలో ఏంటంటే విపరీతమైన వామిటింగ్స్ కూడా వస్తాయి. అలాగే కొంతమందిలో ఇండైజెషన్, ఇంకా సమ్ పీపుల్ అయితే కనుక ఇంకా లూజ్ టూల్స్ కూడా పాస్ చేస్తూ ఉంటారనమాట. దీనికి మన ఆయుర్వేదంలో ది బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసేటప్పటికి పంచకర్మ. పంచకర్మలో మనం లైక్ అనువాసన వస్తి, తర్వాత ఆస్థాపన వస్తి, అన్నిటికన్నా ముఖ్యం వమన విరేచన కర్మతో ఈ హైపర్ ఎసిడిటీ లేదు అంటే ఈ గ్యాస్ట్రైటిస్ని చక్కగా ట్రీట్ చేస్తారు. హైపర్ ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ అంటే ఆమ్లపిత్తం అనమాట. అలాగే ఈ ఆమ్లపిత్తంకి ఇంకా బెస్ట్ డైట్ కూడా ఫాలో అవుతూ వస్తే కనుక దీన్ని చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ఆమ్లపిత్తంతో బాధపడతారో వాళ్ళు మోర్గా స్పైసీ ఫుడ్స్, తర్వాత సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్స్, ఇంకా సోర్ ఫుడ్ రిస్ట్రిక్టెడ్ డైట్ అలాంటిది ఫాలో అవుతూ రావాలన్నమాట. ఆమ్లపిత్తంతో బాధపడే వాళ్ళు, ఎవరైతే గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళు అధికంగా వీటు, తర్వాత బార్లీ, తర్వాత పెసరపప్పు, ఇంకా పొమగ్రెనేట్, అలాగే ఇలాంటివి అధికంగా డైట్లో తీసుకుంటే ఈ ఆమ్లపిత్తం లేదా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యని చక్కగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.